అయితే మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటమ్మా? అదొచ్చి నాన్న, నేను నాన్న నాన్న మీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా. ఇవాళ మీరు లేచిన వేళ విశేషం చాలా బాగుంది బాబు. జాతకంలో ఏదైనా దోషాలు గండాలు ఉన్నాయేమో చూపించుకోండి. అలాంటి గండాలు ఉన్న వాళ్ళకి సడన్గా ఇలాంటి ప్రమాదాలు మీదకొస్తాయి. ఈ అమ్మాయి ఉంది కాబట్టి త్రుటిలో తప్పింది, లేదంటే ఈ పాటికి ఏమై ఉండేదు. నేనే వాళ్ళ కూతుర్నని మా నాన్నతో చెప్తామనేసరికి ప్రమాదం ఇలా ఎదురొచ్చిందంటే ఆ జంగమ దేవర చెప్పినట్టు గండం ఉందన్నమాట. నేను నోరు తెరిస్తే మా అమ్మ నాన్నలకి ప్రమాదమేనమాట. అమ్మా పల్లవి, ఏంటమ్మా అలా ఉండిపోయావు? నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళండి. రోడ్డు మీద చూసుకుని వెళ్ళండి. వాడేవిడో సడన్గా బ్రేక్ పడక ఇలా వచ్చేశాడు. భలేదానివే, జాగ్రత్త తీసుకోకుండా ఉంటానా? నువ్వైతే ఇంటికి వెళ్ళు, నేను బయటికి వెళ్ళొస్తాను. సరే నాన్న. లేదు, ఎవరైనా పెద్ద స్వామీజీని కలిసి ఈ గండానికి ఏదో ఒక పరిహారం చేయించాలి. నేనెవరో తెలుసుకోవాలని నా కోసమే అమ్మా నాన్న ప్రయత్నం చేస్తున్నారు. నేనే అని చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయాను. భగవంతుడా, కన్న తల్లి కళ్ళ ముందే ఉన్నా నేనే నీ కూతుర్నని చెప్పి అమ్మా అని పిలవలేని పరిస్థితుల్లో నన్నుంచావు. కన్న కూతురు తన కళ్ళ ముందే ఉన్నా గుర్తుపట్టలేని స్థితిలో ఆ తల్లి నుంచావు. ఏదెక్కడి న్యాయం స్వామి? దీనికి ఎప్పుడు అంతం? ఏంటి అక్షిత, ఫేస్ ప్యాకా? అవును, రేపు కాంపిటీషన్ కదా, గ్లామర్గా కనపడాలి కదా. డెఫినెట్ గా ఈ కాంపిటీషన్ లో నువ్వే గెలుస్తావు. థ్యాంక్ యూ. ఇదిగో, నువ్వు కూడా ఈ మాస్క్ వేసుకో. రేపు నువ్వు కూడా వస్తున్నావు కదా, గ్లామర్గా కనబడతావు. థ్యాంక్ యూ. ఈ టైంలో కరెంటు పోయిందేంటి? అక్షిత, దయ్యం దయ్యం! దయ్యం దయ్యం! అన్నయ్య రండి అందరూ! నానమ్మ! ఏంట్రా, ఏమైంది? నానమ్మ, దయ్యం నానమ్మ! దెయ్యమా? దెయ్యమా? దయ్యం నానమ్మ! చరణ్, నానమ్మ, దయ్యం దయ్యం! దయ్యం నానమ్మ! ఏంటి, ఏమైంది? నానమ్మ, దయ్యం! నానమ్మ, దయ్యం! నానమ్మ! ఆపండి, మేము దెయ్యాలు కాదు. మీరా? అవును చరణ్,
మీ మొహాలు మండ చీకట్లో దెయ్యాల్లాగా మాస్కులు వేసుకుని భయపెట్టడం ఏంటే? మేము భయపెట్టడానికి మాస్కులు వేసుకోలేదు, ఇది ఫేస్ ప్యాక్. రేపు కాంపిటీషన్ ఉందని వేసుకున్నాం. ఈ లోపల కరెంటు పోయింది. చీకట్లో చూసి మీరే అలా కంగారు పడ్డారు. కంగారు పడ్డమేంటమ్మా, మాలో ఎవరన్నా హార్ట్ పేషెంట్ ఉంటే పోయి ఉండేవాళ్ళం. ఎంత కాంపిటీషన్ అయితే మాత్రం ఇలా మాస్కులు వేసుకోవాలా? వేసుకోవాలి. దీనికి నీకు ఏం తెలుస్తుంది? తినడం తప్ప. రేపు కాంపిటీషన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నా చిన్న కోడలే గెలుస్తుంది. రేపటితో దీని చాప్టర్ క్లోజ్. ఏయ్, ఇదిగో ఏంటండి ఇది? నీకు చదవచ్చు కదా, ఒకసారి చూడు, నీకే అర్థం అవుతుంది. ఏంటండి డివోర్స్ పేపర్స్ ఇస్తున్నారు? డివోర్స్ ఇవ్వాలంటే డివోర్స్ పేపర్సే కదా ఇవ్వాల్సింది. ఎటు రేపు కాంపిటీషన్స్లో నువ్వు ఓడిపోవడం ఖాయం. రేపటితో నా బ్రతుక్కే మారిపోబోతుంది. ఎందుకండి నా మీద అందరూ కలిసి ఎంత కక్ష కట్టారు? హా? మేమెవరూ నీ మీద కక్ష కట్టలేదు. నువ్వే ఒళ్ళు కొవ్వెక్కి ఛాలెంజ్లు చేసావు. దీనంతటికీ కారణం నువ్వే. నీకు తెలియకుండా పేరు వచ్చిందన్నావు, బాగుంది. మా అమ్మ వద్దన్నప్పుడు సరే అంటే సరిపోయేది కదా. చంటిగాడి గొడవ నీకెందుకు? వాడి కోసం ఛాలెంజ్లు చేయడం ఎందుకు? చంటి గొడవ ఎందుకు అంటారేంటండి? చంటి ఎవరు? పరాయివాడా? మీకు తమ్ముడు, నాకు బిడ్డ లాంటివాడు. పొరపాటున తనేమైనా బాధపడి అఘాయిత్యం చేసుకుంటే బాధపడాల్సింది మనమే కదా. వాడికి అంత సీన్ లేదు. లాస్ట్ టైం ఇలాగే బెదిరించాడు. అందరం దగ్గరుండి చూసుకునేసరికి ఇదే వంక కింద తీసుకున్నాడు. ప్రతిదానికి ఇలా చేస్తానని బెదిరిస్తే అందరూ వాడి దారిలోకి వస్తారనుకుంటున్నాడు. లేదండి, చంటి అలాంటి వాడు కాదండి. చాలా మంచోడు. నేనైతే అంత మంచివాడిని కాదు.